హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార టీవీకి అయితే సుస్వాగతం. అది ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి లంక ప్రీమియర్ లీగ్ అయితే సుస్వాగతం. అయితే మొత్తం మీద ఫస్ట్ మ్యాచ్ అనేది దంబుల్లా వర్సెస్ కెండ్లీ, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి మొత్తం మీద ఎక్కడంటే పల్లకిలో స్టేడియంలో అయితే జరుగుతుంది. క్యాండ్లీకి అయితే హోమ్ గ్రౌండ్ గా మనం చెప్పాలి. మరి మొత్తం మీద హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుందా లేకపోతే ఏమిటనేది చూడాలి. అది హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నా మరి మొత్తం మీద 5 అనేది ఇక్కడ క్యాండ్లీ అయితే గెలిస్తే 4 మాత్రమే మరి దంబుల్లా అయితే గెలిచిందని మరి చెప్పచ్చు. మరి మొత్తం మీద హెడ్ హెడ్ రికార్డులో చూసినా క్యాండ్లీ అయితే మూవ్మెంట్ అనేది ఎక్కువగా మరి అయితే మనకి కనిపిస్తుంది. మరి ఇక్కడైతే పర్లకిలో మాత్రం వర్షం పడే సూచనలు ఉన్నాయి. మ్యాచ్ అనేది రద్దు అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే టక్లర్ స్పర్ధ ఏమన్నా ఓవర్స్ కుదించే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇక్కడైతే అటు 170, 180 ఎవరు టాస్ చేస్తాం వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారు. వాళ్ళైతే ఖచ్చితంగా సరే వాళ్ళు 170, 180 కానీ కొట్టారంటే చాలా చాలా లక్కీగానే మనం చెప్పాలి. ఇక్కడైతే ఖచ్చితంగా సరే ఒక బౌలర్స్ ఎక్కువగా డామినేషన్స్ అనేది చేసే అవకాశం అయితే ఉంది శ్రీలంకలో. మరి మొత్తం మీద హెడ్ హెడ్ చూసుకున్నా మరి ఇక్కడ క్యాండ్లీ చూసుకున్నా క్యాండ్లీ అయితే మరి అసరంగా అయితే ఉన్నాడు, మ్యాథ్యూస్ అయితే ఉన్నాడు, రమేష్ మరి మెండిస్ ఉన్నాడు. మరి బౌలర్లో సంగాగర వెరీ 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 ఇంట్రెస్టింగ్ బౌలింగ్ మనం చెప్పచ్చు. ఇటు స్పిన్నర్లో కానీ ఫాస్ట్ బౌలర్లో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. కానీ ఇక్కడ దంబుల్లో అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మరి నబీ ఉన్నాడు, కెప్టెన్ మరి ఉన్నాడు. మరి ఇక్కడైతే కానీ బౌలింగ్లో కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నారనేది మనం అయితే చెప్పాలి. ఇలా చూసుకున్నా మరి గెలుపు అవకాశం మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా మరి దంబుల్లోకి ఎక్కువ ఛాన్స్ ఉందేమో అనేది నాకైతే అనిపిస్తుంది. మరి మీరు ఎవరు ఏమిటని చూడాలి. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోకి ఖచ్చితంగా సరే డీరెస్ట్ ఛానల్స్లోకి అయితే మనం